పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ బుద్ధ గారు. సో స్లీప్ యాప్నియా గురించి మనం మాట్లాడినట్టయితే చాలా మందిలో గురక పెడుతూ పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే స్టేజెస్ వైజ్గా చిన్న పాప గురక పెడుతుంది, పెద్దవాళ్ళు గురక పెడతారు. కొంతమంది అయితే అసలు వాళ్ళు పడుకున్నప్పుడు పక్కన ఎవరు కూడా ఉండలేని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంట్లో. అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా స్లీప్ అనేది సరిగ్గా ఉండదు. ఈ థ్రోట్ అంతా డ్రై అయిపోతుందని చెప్తూ ఉంటారు. అంటే ఒక క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతూ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ అలసిపోతేనో లేకపోతే బాడీ హెవీగా ఉండడం వల్ల వచ్చేది కాదు. దీని వెనుక చాలా కారణాలైతే ఉంటాయి. ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. గురకని మనం లైట్ తీసుకోవచ్చా? లేదా అంటే అదొక సీరియస్ ఇష్యూగా మారే అవకాశం ఉంటుందా లాంగ్ రన్‌లో? గురక వల్ల చనిపోయే ప్రమాదం గూడా ఉంటది. గురక వల్ల చనిపోతారా? అవును. ఓహ్! అంటే ఎట్లా, వాళ్ళకి ఇయర్స్ తరబడి వస్తేనా? లేకపోతే దానికి తోడు ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉంటేనా? సో, యాక్చువల్లీ గురక ఏంటంటే అండి, మనం యూజువల్లీ గురక ఏమంటంటే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. హ్మ్. సో, ఎప్పుడైతే మీ స్లీప్‌లో అబ్‌స్ట్రక్షన్ ఉంటదో, హ్మ్. ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్. హ్మ్. హ్మ్. సో, దాన్ని స్లీప్ యాప్నియా అంటాం అనమాట. హ్మ్. సో, యాప్నియా అంటే ఏంటి? మీ బ్రీత్ మోర్ దెన్ 10 సెకండ్స్ కనుక ఆగిపోతే దాన్ని యాప్నియా అంటాం. అచ్చా! ఓకే. సో, దానికి చాలా కారణాలుంటాయి. హ్మ్. సపోజ్ మనం పడుకున్నప్పుడు హ్మ్. మన మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకున్నప్పుడు మీ చెయ్యి చూస్తే చాలా రిలాక్స్ అయిపోతుంది. అంతా హ్మ్. మీ బాడీ అంతా హోల్ బాడీ ఈస్ అవును. రిలాక్స్ అయిపోతుంది. అవును. సో, ఏమైద్దంటే ఎప్పుడైతే మీ ఎయిర్‌వే నారో అయిపోతదో, హ్మ్. సో, ఎప్పుడైతే మీ ఎయిర్‌వే నారో అయిపోతదో ఆ ఎళ్ళాల్సిన గాలి, సపోజ్ నార్మల్ ఎయిర్‌వే నార్మల్‌గా ఉందనుకోండి. హ్మ్. ఆ ఎయిర్‌వే నారో అయిపోతదో హ్మ్. అప్పుడు వైబ్రేషన్స్ వచ్చి గురకొస్తదనమాట. సో, ఓకే. ఎయిర్‌వే నారో అయిపోవడం అనమాట. హ్మ్. సో, దానికి కారణాలు చాలా రకాలుంటాయి. ఒకటి మెయిన్ కాజ్ ఏంటంటే ఒబెసిటీ. హ్మ్. సో, ఎవరికైతే బీఎంఐ ఎక్కువుంటది. హ్మ్. సో, బీఎంఐ ఎక్కువున్న వాళ్ళలో ఏంటంటే నెక్ సర్కంఫరెన్స్ అనేది ఎక్కువుంటది. ఓకే. సో, నెక్ సర్కంఫరెన్స్ ఎక్కువున్నప్పుడు ఏందంటే ఎయిర్‌వే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. ఓకే. సో, ఈవెన్ మీరు కొంతమందిని చూస్తే బాగా హ్మ్. మార్బిడ్ ఒబెసన్, వాళ్ళు గాలి తీసుకున్న గురక పెడతా ఉంటారు. నార్మల్‌గా లెగిసున్నా గాని. అవునవును. సో, వాళ్ళకేంటంటే ఈ ఫ్యాట్ ఎక్కడైతే నెక్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఏమైద్దంటే ఆ హ్మ్. ఎయిర్‌వే అనేది హ్మ్. తగ్గిపోద్దనమాట. ఓకే. సో, దానివల్ల మీకు సౌండ్ ఎక్కువ రావటం అనేది ఎక్కువుంటదనమాట. జరుగుతుంది. కొంతమందిని కూడా చూస్తుంటారు. నార్మల్ వర్క్ చేస్తున్నప్పుడు గానీ, డ్రైవింగ్‌లో ఉన్న అదే వ ఏ కాన్షియస్‌గా ఉన్నప్పుడు కూడా బ్రీతింగ్ తీసుకునేప్పుడు కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. అవును. ఇది ఇంకా చాలా ఎక్కువ స్టేజ్ అంటారా? అంటే సో, సివియారిటీ దానికి అనేది? వేరియస్ రీజన్స్ ఉంటాయండి. హ్మ్. కొంతమందికి డీఎన్ఎస్ అంటారు. సపోజ్ హ్మ్. ముక్కు దూలం ఉందనుకోండి. హ్మ్. సో, యూజువల్లీ ఎయిర్‌వే నార్మల్‌గా ముక్కు నుంచి 2 ఈక్వల్‌గా ఎళ్ళాలి. హ్మ్. సపోజ్ ఒకసారి నారో ఉందనుకోండి. దానివల్ల నాస్ట్రిల్స్, సపోజ్ ముక్కు దూలం వంకరగా ఉంది. ఒక సైడ్ పెద్దగుండి, ఒక సైడ్‌లో తక్కువగుందంటే దానివల్ల కూడా హ్మ్. స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఓకే. ఇంకొకటేంటంటే సపోజ్ నాలిక సైజు హ్మ్. పెద్దగా ఉంది. హ్మ్. సో, ఏమన్నప్పుడు పడుకున్నప్పుడు ఏమైద్దంటే మన టంగ్ పోస్టీరియర్‌గా పడిపోతది. హ్మ్. సో, పడిపోయినప్పుడు ఏందంటే ఎయిర్‌వే అబ్‌స్ట్రక్ట్ అవుద్ది. అచ్చా! సో, అబ్‌స్ట్రక్షన్ వల్ల గురకొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. కొంతమందికి మ్యాండిబుల్ ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. సపోజ్ మ్యాండిబుల్ కరెక్ట్‌గా లేగదనుకోండి. హ్మ్. ఎందుకంటే కింద చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి మన మౌత్‌లో. హ్మ్. టంగ్ కరెక్ట్‌గా మన మ్యాండిబుల్ లోపల ప్లేస్ అయి ఉంటది. ఓకే. సపోజ్ మ్యాండిబులర్ ప్రాబ్లమ్స్ కానీ, మ్యాండిబులర్ ఫ్రాక్చర్స్ గాని ఏమైనా ఉంటే గనక, సో, ఆ అనాటమీ అంతా డిస్టార్ట్ అయ్యిద్ది కాబట్టి వాళ్ళలో స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అచ్చా! సో, ఓకే. ఇది కాకుండా కొంతమందికి టాన్సిల్స్, హ్మ్. అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్స్ అంటారు. టాన్సిల్స్ ఉన్నా గాని గురకొస్తుందా? దానివల్ల కూడా ఎందుకంటే మీకు పైనుంచి తీసుకున్నప్పుడు హ్మ్. ఆ ఎయిర్‌వే అనేది కంప్రెస్ అవుద్దనమాట. సో, ఓహ్! ఆ టాన్సిల్స్ సైడ్ సపోజ్ కింద నాలుక కింద హ్మ్. టాన్సిల్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, అది ఇన్‌ఫ్లేమ్ అయినప్పుడు కొంచెం బాగా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమైందంటే తీసుకున్న గాలి మొత్తం అబ్‌స్ట్రక్ట్ చేసిద్దనమాట. హ్మ్. సో, దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. సో, ఓకే. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. హ్మ్. స్లీప్ యాప్నియా రాడానికి. ఓకే. సో, దీనివల్ల ఏమైద్దంటే మీకు సపోజ్ గాలి తీసుకుంటున్నారు. హ్మ్. తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు సరిగ్గా గాలి అందదు. అందనప్పుడు ఏమైద్దంటే హార్ట్ ఫాస్ట్‌గా పంప్ చేయాల్సొస్తది ఓకే. లంగ్స్‌లోకి ఆక్సిజన్‌ని. హ్మ్. సో, ఈ సడెన్ హార్ట్ పంపింగ్ వల్ల అంటే హార్ట్ పంప్ చేసి ఏంటంటే
స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వస్తాయన్నమాట హార్ట్‌లో. ఓకే. దీంతో పాటు లంగ్స్‌లో గూడా ఆక్సిజన్ సరిగ్గా అందకుండా ఉంటదన్నమాట. మీరు హ్మ్. గురక తీసుకున్నప్పుడల్లా. హ్మ్. హ్మ్. సో, హ్మ్. దానివల్ల గూడా మీరు కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ అటాక్ అయన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ హ్మ్. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల. హ్మ్. హ్మ్. సో, ఇది కాకుండా ఏంటంటే లాంగ్ స్టాండింగ్ సపోజ్ స్లీప్ యాప్నియా ఉంది. ఎవరైతే అడ్రెస్ చేరారో వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ హ్మ్. కొంతమందుంటారు. నా దగ్గర చాలా మందొస్తారు. హైపర్ టెన్షన్ ఉంటది. హ్మ్. ఎన్ని మందులేసుకున్నా తగ్గవు. హ్మ్. కానీ వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటది. హ్మ్. సో, ఎప్పుడైతే స్లీప్ యాప్నియాని కరెక్ట్ చేస్తామో, ఆ బీపీ అనేది ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతదనమాట. అయిపోతుంది. ఓకే. సో, ఇది కాకుండా కొన్నిసార్లు ఇన్‌ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ గూడా ఉంటదనమాట. ఈ హ్మ్. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల. హ్మ్. సో, దీన్ని హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, మెయిన్ సింప్టమ్స్ వచ్చేసి ఏంటంటే, మీరు లెగిసినెంబటే హ్మ్. సపోజ్ మీరు ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఉంటాయి. లెగిసినెంబటే చాలా ఫ్రెష్‌గా ఉండకపోవడం. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఈ స్లీప్ యాప్నియా వల్ల ఆల్మోస్ట్ ఒక 50-70 టైమ్స్ మీ బ్రెయిన్ లెగుస్తా ఉంటది. సపోజ్ రిలాక్స్ అవ్వదు. ఓకే. ఏదైతే మీరు పడుకున్నప్పుడు హ్మ్. మీ బ్రెయిన్ అట్‌లీస్ట్ ఒక 10 అవర్సో, 6 అవర్సో మీరు పడుకున్నప్పుడు అట్‌లీస్ట్ మీ బ్రెయిన్ అనేది రెస్ట్ ఉంటదనమాట. ఓకే. ఎప్పుడైతే మీరు హార్ట్ అవేక్ అయ్యి లెగుస్తున్నారో మీ బ్రెయిన్ అప్పుడు అవేక్ అయితది. హ్మ్. సపోజ్ మీరు ఒక రోజంతా పడుకోకుండా ఉండండి. హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లా ఉంటది మీకు? డ్రౌసీగా చాలా డ్రౌజీగా ఉండదు. నిద్రపోవాలనిపిస్తూ సో, ఉంటది. అలాగే మీ బ్రెయిన్ 100 టైమ్స్, 70 టైమ్స్ లెగుస్తా ఉంటే నెక్స్ట్ రోజు అట్లా రిపీటెడ్‌గా చికాకుగా వస్తే ఉంటుంది. హ్మ్. సో, డైలీ మార్నింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ లెగిసినప్పుడే ఫ్రెష్‌నెస్ ఉండదు మీకు అవును. పడుకున్నమ్మటే. హ్మ్. పడుకొని లెగిసినప్పుడు ఫ్రెష్‌నెస్ ఉండదు. హ్మ్. తర్వాత సింప్టమ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఉంటాయి. హ్మ్. మార్నింగ్ లెగిసినప్పుడు ఫ్రెష్‌నెస్ ఉండదు. హెడేక్ ఉండదు. కాన్సంట్రేషన్ ఉండదు. హ్మ్. మీరు ఏ పని చేయాలన్నా కాన్సంట్రేషన్ ఉండదు. హ్మ్. కొంతమంది ఏంటంటే న్యూస్ పేపర్ చదువుతూ నిద్రపోతారు. డోస్ అయిపోతారు. అవును. కొన్ కూర్చొని గూడా ఇంకా అలాగా పడుకుంటారు. పడుకునే వాళ్ళుంటారు. కొంతమంది ఎస్పెషల్లీ హ్మ్. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల చాలా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే సపోజ్ రెడ్ సిగ్నల్ దగ్గర సిగ్నల్స్ పడినప్పుడు ఒక హ్మ్. 10 సెకండ్స్ ఉన్నా గాని వాళ్ళు డోస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటదన్నమాట. అవును. అవును. సో, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి హ్మ్. హ్మ్. అన్నమాట. సో, మరి దీనికి కంప్లీట్‌గా మనం క్యూర్ చేసుకోవాలి అన్నప్పుడు చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఏమైనా బయటికి రావచ్చా? లేదంటే ఒక లాంగ్ ప్రొసీజర్ ఏమైనా ఉండిందా దీనికి? ఫస్టు స్లీప్ స్టడీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. హ్మ్. మనకి సపోజ్ గురకొస్తుందంటే గనక హ్మ్. దానికి స్లీప్ స్టడీ ఉంటది. ఓకే. ఓవర్ నైట్ స్లీప్ స్టడీ ఉంటది. హ్మ్. మీరు పడుకునే ముందు మెషిన్ పెడతారు మొత్తం అంతా. హ్మ్. అది ఆ మెషిన్ అంతా మీరెంతసేపు పడుకున్నారు, మీ హార్ట్ రేట్ ఎంతుంది, మీ ఆక్సిజన్ ఎంతుంది. హ్మ్. సో, మీరు స్లీప్‌లో స్టేజెస్ ఉంటాయన్నమాట. హ్మ్. ఎన్ని స్టేజెస్ ఆఫ్ స్లీప్స్‌లోకెళ్లారు, ఎన్ని స్లీప్ సైకిల్స్ కంప్లీట్ చేశారనేది ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. ఓకే. సో, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటది. హ్మ్. సో, సపోజ్ కొంతమందికి జస్ట్ వెయిట్ లాస్ అయితే ఆ స్లీప్ యాప్నియా అనేది తగ్గిపోతది. అలా కొంతమందికేంటంటే ఆహ్, సపోజ్ అండర్‌లయింగ్ కాజెస్ చెప్పాను మీకు. హ్మ్. టంగ్ ప్రాబ్లమ్ ఉన్న ఉన్న కరెక్షన్ చేసుకున్నా, లేదంటే డీఎన్ఎస్ ఉంది అది హ్మ్. కరెక్ట్ చేసుకున్నా, హ్మ్. కొంతమందికి టాన్సిల్స్ ఆపరేషన్ చేసినా గానీ, హ్మ్. సో, అండర్‌లయింగ్ కాజెస్ ఏమున్నాయో రూల్ ఔట్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా తగ్గే హ్మ్. ఛాన్సెస్ ఉంటదన్నమాట. ఓకే. తీసుకునే ఫుడ్ వల్ల గూడా ఏదైనా గురకొచ్చే సమస్య ఉంటదండి ఉండొచ్చా? డెఫినెట్‌గా. హ్మ్. సపోజ్ మీరు ఆహ్, ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి. హ్మ్. ఆల్కహాల్ తీసుకొని పడుకున్నప్పుడు గూడా హ్మ్. ఆ స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటదనమాట. ఓకే. ఆ! అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమి ఇంపాక్ట్ ఉండదా? ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉంటది. కూడా ఉంటుందా? ఎస్పెషల్లీ మనము తిన్నెమ్మటే పడుకోవడం హ్మ్. అండ్ అదేంటంటే వెయిట్ గెయిన్‌కి అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, దానివల్ల గూడా గురకొచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, రవితేజ గారు ఓవరాల్‌గా గురక బాగా వస్తుంది. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. దీని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఓవరాల్‌గా ఈ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంటుందసలు? ఫస్ట్ అండి బిఎంఐ వెయిట్ ఎంతున్నారో ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. సో, తర్వాతేంటంటే స్లీప్ స్టడీ చేపించుకోవాలి. హ్మ్. సో, మీ ఎవరికైతే గురక రాని వాళ్ళు హ్మ్. గూడా హ్మ్. ఎవరైతే మార్బిడ్ ఒబీస్ ఉన్నారో హ్మ్. సో, వాళ్ళకి గూడా లైక్ స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటదనమాట. ఓకే. హ్మ్. సో, ఫస్ట్ స్లీప్ స్టడీ అనేది ఒకటి చేపించుకోవాలి. హ్మ్. స్లీప్ స్టడీ చేపించుకుంటే వాళ్ళకి ఎంత పర్సెంట్ గురక ప్రాబ్లమ్ ఉందో దాన్ని ఏహెచ్ఐ అని మెజర్ చేస్తాం అనమాట. ఏహెచ్ఐ హ్మ్. అంటే యాప్నియా, హైపాప్నియా ఇండెక్స్. ఓకే. సో, దాని ద్వారా మెజర్ చేస్తాం. సో, హ్మ్. అది చూసుకోవాలి ఎంత లెవెల్స్ ఉన్నాయనేది. హ్మ్. హ్మ్. దాని తర్వాత సపోజ్ ఒబీస్‌గా ఉన్నోళ్ళలో వెయిట్ కట్ డౌన్ అవ్వడము, హ్మ్. లేదంటే అండర్‌లయింగ్ కండిషన్స్ ఇప్పుడు డీఎన్ఎస్ కానీ, టాన్సిల్స్ కానీ, హ్మ్. లేదంటే టంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్నిసార్లు సర్జికల్ కరెక్షన్ చేస్తే ఆ గురక అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటది. ఓకే. కొంతమందికి ఏంటంటే ఆహ్, సపోజ్ ప్రొలాంగ్డ్ యూజ్ లైక్ ఎంత వాకింగ్ చేసినా ఏం తగ్గకపోతే నెక్స్ట్
సర్జికల్ వెయిట్ లాస్, బేడియాట్రిక్ సర్జరీ అయి చేసుకోవడం నా ఆప్షన్. ఓకే. ఇంకొంతమంది ఉంటారు. సపోజ్ హ్మ్. వయసు పెద్దోళ్ళు ఉన్నారు. హ్మ్. సో, హ్మ్. వాళ్ళకి గురకొస్తది. కొంతమంది సర్జరీకి ఫిట్ అవ్వరు. ఏం ఫిట్ అవ్వరంటే కొంతమందికి పాజిటివ్ ఎయిర్‌వే థెరపీస్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, పాప్ థెరపీస్ అంటారు. సో, ఓకే. రాత్రి పడుకున్నప్పుడు అలా ఒక మాస్క్ లాంటిది ఉంటది. హ్మ్. అది పెట్టుకుంటే ఆ స్నోరింగ్ అనేది తగ్గిద్దనమాట. ఓకే. ఓకే. అండ్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు మనం గురకలు. అంటే చాలా తక్కువగా పెడుతున్నా అది గూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందా? చేసుకోవచ్చు. అంటే హ్మ్. అది చెప్పాను స్లీప్ స్టడీలో మనకు తెలిసిద్ది. ఓకే. సో, ఎంత తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా గానీ హ్మ్. హార్ట్ రేట్ ఎంతుంది, లేదంటే హ్మ్. సాచురేషన్ ఎంతుందనేది హ్మ్. చూసుకోవాలనమాట. ఓకే. ఓకే. యాహ్! అండ్ డాక్టర్ గారు స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా గురక వల్ల చనిపోయే ప్రమాదం గూడా ఉంది కాబట్టి, మీ ఇంట్లో గనక పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లైనా, మిడిల్ ఏజ్ అయినా ఎవ్వరున్నా సరే గురక ఎక్కువగా పెడుతున్నారు. నాట్ ఓన్లీ ఒబెసిటీ లావుగా ఉండడం ఒక్కటే కారణం అవ్వదు కాబట్టి, తప్పకుండా దానికి సొల్యూషన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హెల్త్ హజార్డ్ కూడా ఉంది కాబట్టి. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు అందించే ప్రయత్నం రవితేజ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.